తెలియకుండా మందు బాటిల్లో కాలేజ్లో ఫ్రెండ్స్ అందరికీ నేను రిచ్ అని చెప్పుకునేవాడిని. నిజం ఏంటంటే నా ఎక్స్ మ్యారేజ్ అయిపోయింది 2 years బ్యాక్. నేను ఇప్పటికీ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాత్రూమ్ నా ఫ్రెండ్ సాయి కృష్ణ అని వాడు తన క్రష్కి ప్రపోజ్ చేద్దామని వెళ్తే నేను హాస్టల్లో ఉంటా. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా నాన్న ఇప్పుడు ఫ్రెండ్స్ మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడని అడిగితే మీరే రియాక్ట్ చేయండి, నా వల్ల కాదు. ఏరా బేటే కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. క్లైమాక్స్ వచ్చాక చప్పట్లు నువ్వే కొడతావురా బేటే. మనోళ్ళకి ఒక అలవాటు ఉంటుంది. బయట మాత్రం నాకు ఏం రిలేషన్షిప్స్ లవ్ గివ్ ఇట్లాంటి వాటిలో ఏం ఇంట్రెస్ట్ లేదు అని చూపించుకుంటారు. లవ్ విత్ మీ ఒపీనియన్. కానీ అనానిమస్ గా ఒక డబ్బా ఇచ్చి ఎవరికి చెప్పుకోలేని సీక్రెట్స్ చెప్పండ్రా అంటే వాయమ్మో ఇట్లా కూడా ఉంటారా అని అనిపించింది. ఈ వీడియోలో ఉన్న కన్ఫెషన్స్ అన్ని అనానిమసే. పేర్లు లేవు, ఫేసెస్ లేవు, ఒక ఐడెంటిటీ లేదు. అసలు కొన్ని కన్ఫెషన్స్ చదివిన తర్వాత అసలు వీళ్ళు కూడా మన మధ్యలోనే ఉంటున్నారా లేదా వేరే ప్లానెట్ నుంచి వచ్చినారా అని డౌట్ వచ్చింది. సో ఇవాళ మనం చూడబోయేది మన ఆడియన్స్ పంపించిన అనానిమస్ కన్ఫెషన్స్. ఆకాశం ఎర్రగా ఉంది అండ్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. లాస్ట్ కన్ఫెషన్ కి మీ అందరి రియాక్షన్స్ నాకు కామెంట్ సెక్షన్ లో కావాలిరా బై. ఓకే ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను ఒక్కదాన్ని ట్రామాని ఎందుకు భరించాలి? మీరందరూ నాతో భరించండి. అసలు కన్ఫెషన్స్ పంపిమంటే ఒక్కొక్క కన్ఫెషన్ చూసి అసలు మనోళ్ళకి ఇంత హిడెన్ టాలెంట్ ఉందా అని అనిపించింది. జాతి రత్నాలు రా మీరు. సరే ఇప్పుడు ఒక్కొక్కరి పాపం బయట పెడదాం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అంకుల్స్ అండ్ ఆంటీస్, fasten your seat belts and hold on to your seats tightly. ఎందుకంటే ఇప్పుడు మీరు వినబోయే కన్ఫెషన్స్ మామూలు కన్ఫెషన్స్ కావురా బాబు. ఆగలేకపోతున్నాను సార్. విన్న తర్వాత మీరే అని అంటారు. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? ఖేల్ షురూ కరేంగే. నా క్రష్ కి నేను 3 years నుంచి ఫ్రెండ్ లాగా ఉంటున్నా. తను నాకు డైలీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ చెప్తుంది. నేను అడ్వైస్ ఇస్తున్నా, కానీ ఆ అడ్వైస్ ని ఇంటెన్షనల్లీ రాంగ్ ఇస్తున్నా. ఎందుకంటే తను బ్రేకప్ అయితే నేను ప్రపోజ్ చేద్దామని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 3 years అన్నా, నువ్వు ఒక ఫ్రెండ్ వి కాదు, కాల్ సెంటర్ లో పనిచేసే ఒక కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ వి నువ్వు. ట్రింగ్ 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 ట్రింగ్. మీ రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఉందా? ప్రెస్ 1 టు బ్రేకప్, ప్రెస్ 2 టు క్రై, ప్రెస్ 3 టు మేక్ మీ యువర్ బాయ్ ఫ్రెండ్. ఈ మెసేజ్ ప్రతి ఒక్క అమ్మాయికి. ఎప్పుడన్నా సరే మీ మేల్ బెస్ట్ ఫ్రెండ్స్ ని బ్లైండ్ గా నమ్మకండి, ఎస్పెషల్లీ ఈ కన్ఫ్యూషన్ చదివిన తర్వాత. అబ్బాయిలు మీరు నిజంగా చెప్పండి, బెస్ట్ ఫ్రెండ్ అని 3 years మాస్టర్ ప్లాన్ వేసిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు చాట్ లా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? లెట్స్ మూవ్ ఆన్ టు కన్ఫెషన్ నెంబర్ 2. మా డాడీకి తెలియకుండా మందు బాటిల్లో మందు కొట్టేసి ఈక్వల్ లెవెల్లో వాటర్ పోస్తుండే. మా డాడీకి ఒకసారి డౌట్ వచ్చి ముందు లెవెల్ కంటే మందు ఎక్కువ కనిపిస్తుంది ఏంట్రా అని అడిగిరు. అంటే అప్పుడు వాటర్ ఎక్కువ పోసిన. వామో, నువ్వు ఒక తెలుగు ఫాదర్ నే మోసం చేద్దాం అనుకున్నారా మందు విషయంలో? వచ్చారు మన తెలుగు ఫాదర్స్ కి మందు మీద గూగుల్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటది. బార్ కి వెళ్ళి ఏమైనా మందు ఆర్డర్ చేస్తే ఇది అసలు ఇంపోర్టెడేనా లేకపోతే ఇంపోర్టెడ్ ఫీల్ అయ్యే లోకల్ మందా అని అడుగుతారు. నువ్వు అసలు ఒక తెలంగాణ ఫాదర్ ని మందు విషయంలో మోసం చేద్దాం అనుకున్నావు అంటే నీ ధైర్యానికి ఒక సలాం సార్. నువ్వు మందులో కొంచెం నీళ్ళు ఎక్కువ పోసినా, ఆ బాటిల్ యాంగిల్ మార్చినా, నువ్వు ఆ బాటిల్ ని కొంచెం జరిపినా, మీ డాడీ ఒక్క లుక్ తోటి రే ఎవడ్రా నా మందు బాటిల్ ముట్టింది అని అరుస్తాడు. బాటమ్ లైన్ ఏంటంటే మన తెలుగు ఫాదర్స్ కి మందు విషయంలో, బాటిల్ విషయంలో మోసం చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళ మందు బాటిల్ జస్ట్ ఒక బాటిల్ కాదు, అది వాళ్ళ టెరిటరీ. మందంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సంప్రదాయం. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు కన్ఫ్యూషన్ నెంబర్ 3.
కాలేజ్ లో ఫ్రెండ్స్ అందరికి నేను రిచ్ అని చెప్పుకునేవాడిని. ఎవ్రీ వీకెండ్ ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్ కి వెళ్ళాము అని స్టోరీస్ పెట్టేవాడిని. ఎందుకు? నిజం ఏంటంటే రెస్టారెంట్ లో ఫోటో తీసుకొని వాటర్ కూడా ఫ్రీగా ఇవ్వమని అడిగి బయటికి వచ్చేసేవాడిని. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? వెయిటర్ కి వాటర్ కూడా ఫ్రీలో అడిగినావారా నువ్వు? అరే మీలో ఎంతమంది ఇట్లా ఫోటోస్ దిగి వీకెండ్ వైబ్స్ అని చెప్పేసి స్టోరీ పెట్టినారా? నిజం చెప్పండి రా. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. బట్ ఆనెస్ట్ గా చెప్పాలంటే మన జనరేషన్ లో ఇది కొత్త ఏం కాదు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసా. ఒక రెస్టారెంట్ కి వెళ్ళంగానే ఫస్ట్ మెన్యూ కూడా చూడకుండా మన ఫోన్ కెమెరా ఆన్ చేసి అంబియన్స్ మొత్తం ఫోటోలు తీస్తాం. నేను ఆపుకోలేక మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను చూడండి. ఫుడ్ వచ్చే లోపు 50 ఫోటోలు, ఫుడ్ వచ్చిన తర్వాత ఒక 50 ఫోటోలు. కానీ మొత్తం కన్ఫెషన్ లో మెయిన్ టాలెంట్ ఏం తెలుసా? ఫుడ్ తినకుండా డబ్బులు ఏం కట్టకుండా రెస్టారెంట్ ని ఎంజాయ్ చేసి వచ్చిండు. 0 బడ్జెట్ 50 ఫోటోలు, లైఫ్ స్టైల్ 50 లక్షలు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. నెక్స్ట్ కన్ఫెషన్ రావాలమ్మా, రావాలి తొందరగా. నా ఎక్స్ మ్యారేజ్ అయిపోయింది 2 years బ్యాక్. నేను ఇప్పటికీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూస్తా, కానీ తనకి తెలియకుండా ఫేక్ అకౌంట్ నుంచి చూస్తా. రీసెంట్ గా తన హస్బెండ్ తో హ్యాపీగా ఫొటోస్ పెట్టింది. నాకు జెలస్ గా అనిపించింది. అప్పుడు నాకు ఒక రియలైజేషన్ వచ్చింది, నేను ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు అని. అసలు మీ అమ్మమ్మ బ్రో, ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూడడం వరకు ఓకే, కానీ ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తన హస్బెండ్ ఫోటోస్ కూడా చెక్ చేస్తున్నావు అంటే నువ్వు ఎక్స్వి కాదురా, నువ్వు ఒక సిఐడి ఆఫీసర్వి. FBI మీ అందరితో నేను పెట్టేస్తున్నా. ఆ ఫేక్ అకౌంట్ ఎట్లుంటుందో కూడా నాకు తెలుసు. Rahul_143 డిపిలో ఒక ర్యాండమ్ బైక్ ఉంటది, బయోలో లివింగ్ లైఫ్ కింగ్ సైజ్ అని ఉంటది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. బ్రో, దీంట్లో ఫన్నీయెస్ట్ పార్ట్ ఏం తెలుసా? తన పెళ్లి అయిపోయి 2 years అవుతుంది. 2 years. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఆమె లైఫ్ లో కొత్త చాప్టర్ స్టార్ట్ అయిపోయింది, కానీ నీ లైఫ్ లో నువ్వు ఆమె కొత్త చాప్టర్ లో వెళ్ళి డైలీ అటెండెన్స్ ఇస్తున్నావు కదరా. ఏం చేస్తారండి వీళ్ళు? ఆఫ్ కోర్స్ జెలస్ అనిపిస్తుంది బ్రో. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా ఫ్రీగా ఇమోషనల్ డ్యామేజ్ సబ్స్క్రిప్షన్ ఏమైనా తీసుకున్నావా? ప్రతిరోజు అనుకుంటావేమో టుడే ఐ విల్ మూవ్ ఆన్ అని, మళ్ళీ ఒక్క లాస్ట్ స్టోరీ చూసి పోదాం అని అనుకుంటావు కదా. అండ్ అది ఒక్కసారి అనుకుంటూ 2 years అవుతుంది కదా. అంటే అది కానీ కన్ఫెషన్ లో మంచి విషయం ఏంటంటే ఇప్పటికైనా రియలైజ్ అయ్యిండు 2 years అవుతుంది నేను ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు అని. ఇట్స్ ఓకే బ్రో, బ్రదర్, ఫస్ట్ నువ్వు ఇన్కాగ్నిటో మోడ్ నుంచి బయటికి వచ్చి ఆ ఫేక్ అకౌంట్ ని డిలీట్ చేసి పడే. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? జాయ్ కన్ఫెషన్ నంబర్ 5. నేను బాత్రూమ్ లో డాన్స్ చేస్తా ఐటమ్ సాంగ్స్ కి. బాత్రూమ్ లో ఐటమ్ సాంగ్స్ కి. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాత్రూమ్ లో డాన్స్ చేయడంలో తప్పేం లేదు. అండ్ ఆనెస్ట్లీ నాకు తెలుసు చాలా మంది ఇట్లా చేస్తారు. బికాస్ బాత్రూమ్ ఇస్ బేసికలీ వన్ ప్లేస్ వేర్ నో బడీ ఇస్ వాచింగ్ యూ. బాత్రూమ్ లో మాత్రం అందరు హీరోయిన్లే. బట్ ఆనెస్ట్లీ ఈ కన్ఫెషన్ పంపించిన పర్సన్ యు ఆర్ నాట్ అలోన్ బ్రో. ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు, మేమంతా లేవా? ఐఎమ్ షూర్ చాలా మంది కన్ఫెషన్ విని అయ్యో నా సీక్రెట్ ఎట్లా బయటపడ్డది అని అనుకున్నారు కదా. నిజం చెప్పండి. లెట్స్ గో కన్ఫెషన్ నంబర్ 6. 4, 5, 6 నీ మీద నేను ఫిక్స్. ఏం చెప్పమంటావు? నాకు లవర్ ఉంది అని ఎవరికి తెలియదు, బ్రేకప్ అయిందని కూడా ఎవరికి తెలియదు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏమేం చదవాల్సి వస్తుందిరా బాబు నాకు. దేవుడా. అయ్యయ్యో, అంటే రిలేషన్షిప్ స్టార్ట్ అయింది ఎవరికి తెలియదు, రిలేషన్షిప్ లో ఉన్నావు ఎవరికి తెలియదు, బ్రేకప్ అయ్యింది ఎవరికి తెలియదు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. అట్లీస్ట్ నీ లవర్ కి తెలుసా మీరు రిలేషన్షిప్ లో ఉన్నట్టు? బ్రో, నువ్వు ఎవరన్నా సరే, నువ్వు ఎక్కడున్నా సరే సారీ రా, మేము లేట్ అయినాం కానీ మా కండోలెన్సెస్ అన్ని నీతో పాటు ఉన్నాయి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. Let's move on to the next confession.
నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నా ఫ్రెండ్ సాయి కృష్ణ అని వాడు తన క్రష్ కి ప్రపోజ్ చేద్దామని వెళ్తే తిరిగి ఆ అమ్మాయి నన్ను లేచిపోవడానికి హెల్ప్ కావాలి అని అడిగింది. అయ్యయ్యో సాయి కృష్ణ, నువ్వు ప్రపోజ్ చేద్దామని వెళ్తే నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకుండా ఎస్కేప్ ప్లాన్ అడిగిందా రిటర్న్ లా? సాయి నాకు ఒక హెల్ప్ కావాలి, చెప్పు ఏమైనా చేస్తా. నన్ను లేచిపోవడానికి హెల్ప్ చేస్తావా? సాయి కృష్ణ, నువ్వు అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని వెళ్ళినావు కదా, అట్లీస్ట్ లేచిపోవడానికైనా హెల్ప్ చేసినావా? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. లెట్స్ గో. అక్క, నేను మా చుట్టాల్లో ఒక అమ్మాయిని లవ్ చేసిన. నేను హాస్టల్లో ఉంటా. ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మా నాన్న వాళ్ళ నాన్న మాట్లాడుకుంటున్నారు. వావ్, మేం పక్క పక్కనే నిల్చొని ఉన్నాం. మా నాన్న నీ చెల్లిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని అన్నారు. నేను హాస్టల్లో ఉండడం వల్ల రిలేషన్స్ తెలీదు. వామ్మో, ఏంటి ఇదే? అరే ఎక్కడెక్కడ కన్ఫ్యూజన్లు రా ఇవి. ఇది మన తెలుగు ఫ్యామిలీస్ లో చాలా డేంజరస్ తెలుసా. మన ఫ్యామిలీస్ లో రిలేటివ్స్ అంటే ఒక్క ఫ్యామిలీ ట్రీ కాదు, మొత్తం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అంతా. జగమంత కుటుంబం నాది. ఒక ఫంక్షన్ కి వెళ్ళి ఈ అంకుల్ ఎవరన్నా అడిగితే మీ పెద్దనాన్న కొడుకు బావగారి తమ్ముడి వైఫ్ సైడ్ అని అంటారు. హాస్టల్లో పెరిగిన వాళ్ళకైతే ఇంకా డేంజరస్. 4 years హాస్టల్లో ఉండి ఇంటికి ఎంత తిరిగి వచ్చినావు అంటే నువ్వు ఎన్నెన్నో కొత్త రిలేటివ్స్ ని ఆన్ చేసుకున్నట్రా. అండ్ మన ఫ్యామిలీస్ లో ప్రాబ్లం ఏంటంటే మన పేరెంట్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి అందరు మనోళ్ళే అని అనుకుంటారు. మనకు మాత్రం దేవుడు ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఇవ్వడం మర్చిపోయాడు. సో హాస్టల్ కిడ్స్ కు ఒక వార్నింగ్, మన ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఎవరినైనా క్రష్ చేసే ముందు ఫస్ట్ నీ రిలేషన్షిప్ ఏంటో అతని తోటి అని వెరిఫై చేసుకోండి. లేకపోతే ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ లో నువ్వు ఆమెకు ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అన్న బోన్ చేసినావా అని అంటది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. నేను రిలేషన్షిప్ లో ఉన్నా అని మా ఫ్రెండ్స్ అందరికి చెప్పిన. నైస్. యాక్చువల్లీ రిలేషన్షిప్ లో ఎవ్వరు లేరు. ఒక ఇమాజినరీ గర్ల్ ఫ్రెండ్ క్రియేట్ చేసుకున్నా. ఆల్మోస్ట్ 8 months అయ్యింది. ఇప్పుడు ఫ్రెండ్స్ మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడని అడిగితే బ్రేకప్ అయిందని చెప్పి కవర్ చేస్తున్నా. మీరే రియాక్ట్ చేయండి, నా వల్ల కాదు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. ఈ కన్ఫెషన్ రాసినోడు నువ్వు. నిన్నే జడ్జ్ చేస్తున్నా నేను. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఓకే గైస్, సో ఐ థింక్ ఇవాళ మిడ్ వీక్ రచ్చకి ఇన్ని కన్ఫెషన్స్ చాలు. ఇంకా చాలా కన్ఫెషన్స్ ఉన్నాయి, కానీ ఆ కన్ఫెషన్స్ అన్ని చదివితే నా మీద నాకే డౌట్ వస్తుంది. ఆ టెన్షన్ నాకు ఉంది రే. గైస్, కామెంట్ సెక్షన్ లో ఏ కన్ఫెషన్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఏ కన్ఫెషన్ చాలా రిలేటబుల్ అనిపించిందో నాకు చెప్పండి. అండ్ మీకు ఒకవేళ మీ కన్ఫెషన్ చెప్పుకోవాలని ఉంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, అనానిమస్ బాక్స్, దాంట్లో మీరు మీ కన్ఫెషన్ వేసేసేయండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. And thank you so much for the support that you're showing in midweek Racha. I know ఈ మిడ్ వీక్ రచ్చ వీడియోస్ వీకెండ్ వీడియోస్ లాగా కాదు. ఇది చాలా లైట్ అండ్ లైట్లీ ఎడిటెడ్, చాలా రా అన్ఫిల్టర్డ్ కాంటెంట్. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. అండ్ గివ్ us lots and lots of love and support. మీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? ఒకవేళ మీకు ఈ వీడియో చాలా నచ్చిందంటే I'll come back with more confessions. Until then మీ అందరి సీక్రెట్స్ ని సేఫ్ ఉంచుకోండి. నేను మళ్ళీ సాటర్డే రోజు ఆదిత్య బ్రోతో పాటు మీ అందరి ముందుకు వచ్చేస్తా. Until then, drink water, hug your mother, keep your secrets safe and have a nice day. Bye! 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 ఓరు బాబు, నువ్వు ఎవడవో కానీ అస్తమానం మెసేజ్ పంపుతున్నావు. నాకు నీ ఊపిరి తీసేరా బాబు నా నెంబర్. నీకు నమస్కారం బాబు, నా నెంబర్ తీసేరా బాబు. అస్తమానం మెసేజ్ పంపుతున్నా, ఎవరు చేస్తున్నానో తెలుస్తున్నా, వ్యాపారం ఆగిపో.